హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే క్యాటరింగ్ స్టైల్ క్యాలీఫ్లవర్ 65 చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా, ఇది అన్నంలోకి నంచుకోవడానికి, అలాగే రసంలోకి నంచుకోవడానికి, సాంబార్లోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కేవలం ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. చాలా సింపుల్గానే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు, రెస్టారెంట్ స్టైల్లో లాగా. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత నీట్గా ఒక 2 times సాల్ట్ వాటర్ వేసి ఒక 10 minutes అలాగే ఉంచేయండి. తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో 1 tablespoon పసుపు, అలాగే 2 tablespoons కారం, అలాగే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న కప్తో ఒక 3 cups కార్న్ఫ్లోర్ వేసానండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్, నేను చూపిస్తున్న పావు టేబుల్ స్పూన్ మైదా, అలాగే పావు టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఇక్కడ స్కిప్ అయింది. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కరివేపాకు వేసుకొని ముక్కలకంతా మంచిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఒకేసారి పోయొద్దండి, పల్చగా అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తడిపొడిగా కలుపుకోండి. ఈలోపు మనకి ఆయిల్ కోసం పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ వేసుకుంటూ, మరీ జారుగా కాకుండా కొంచెం తడి ఉండేలాగా పిండికి, అలాగే క్యాలీఫ్లవర్ ముక్కకు పట్టేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వేసుకోండి. తర్వాత ఆయిల్ కాగాక కొంచెం వేసుకుంటూ హై టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం వేసేసుకున్నాక వెంటనే కదపకుండా ఒక 5 minutes తర్వాత కదపండి, లేదంటే పిండి అంతా ముక్కలకి పట్టకుండా సపరేట్గా అయిపోతుంది. ఒక 10 minutes అయ్యాక ముక్కలని ఒక చిల్లులు గరిటె తీసుకొని ముక్కల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఈ క్యాలీఫ్లవర్ 65 చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తర్వాత కాలీఫ్లవర్ బాగా ఫ్రై అయింది కదండి. తర్వాత వాటిని ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా అలాగే వేసేసుకోండి. చూడండి, ఇక్కడ చాలా క్రిస్పీగా, చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి. తర్వాత అన్ని బ్యాచెస్ని అలాగే వేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే క్యాలీఫ్లవర్ 65. లాస్ట్లో కొంచెం పిండిలో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే క్యాటరింగ్ స్టైల్ క్యాలీఫ్లవర్ 65 చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్యాలీఫ్లవర్ 65 ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.